రేయ్, ఎచ్చాల కొట్టు నుంచి ఫోన్ వచ్చింది. అన్నీ కట్టుంచారట. నువ్వు అవన్నీ తీసుకొని అలాగే ఈ లిస్టులో రాసున్నవి కూడా తీసుకొనిరా. రేయ్, బ్యాలెన్స్ నువ్వే తీసుకోరా. రే, ఏంట్రా ఈ షర్ట్ వేసుకున్నావు? విప్పేసి బనీలు వేసుకోరా, అదే నీకు బాగుంటుంది. ఊరికి నేను నష్టపెట్టకమ్మా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళు, ముందు లిస్టులో ఉన్నవి తెచ్చిచ్చి ఆ తర్వాత వెళ్ళు. పొద్దున్నే ఇరిటేట్ చేయకమ్మా, మీ ఆయనకి అలిగానే ఉన్నాడుగా, ఆయన పొమ్మను. ఏంట్రా ఇలా గడ్డంతో ఇంటర్వ్యూకి వెళ్తే ఎవడైనా లోపలికి వదులుతాడా? ఆడ అబద్ధం చెప్తున్నాడే, ఆడనే వెళ్ళి రమ్మను. గడ్డం తీసుకుని ఈయన కూడా నాతో పాటు ఇంటర్వ్యూకి రమ్మనమ్మా, ఉద్యోగం ఇస్తారేమో చూద్దాం. గమ్మునుండమనమ్మా, మళ్ళా నోరు ఊరుకోదు. రే, చెప్తుంటే వెళ్ళిపోతావేంట్రా? ఇద్దరు ఇలాగే వంతులేసుకుంటే ఎవరు తెచ్చి పెడతారు? ఎక్కడ తిరిగినా ముద్దకి ఇంటికేగా రావాలి. ప్రసాదం బండి తీసుకోవడానికి రమ్మన్నారు. అక్కడ అలాగే. బండి ట్రావెల్స్ కా ఐటీ కంపెనీ కా? సార్ ఐటీ కంపెనీకి సార్, ఇన్ఫోటెక్. రాయ్ రాయ్. అన్నా, నేను చెప్పానే, ఈయనే అన్నా. పనేంటో చెప్పే కదా తీసుకొచ్చావు? చెప్పాడు పక్కాగా పూర్తి చేస్తా. మన ఆంధ్రాలో మాత్రమే కాదు, అండమాన్ వరకు ఈ విల్లింగ్స్ పేరు ఫేమస్ అవ్వాలి. అదే నా లక్ష్యం. ఓకేనా? పాము, నత్త, స్లేట్ పెన్సిల్. ఇది నోటు, ఇది బుక్కు. గుర్తుంచుకో, పోలీసులు తరిగితే మన పేరు గోవింద, శత్రువులు తరిగితే మన పేరు వెంకన్న. అర్థమైందా? ఇప్పుడు చెప్తాను చూడు. పోలీస్ తరిగితే మన పేరు గోవింద, శత్రువు తరిగితే మన పేరు వెంకన్న. అంతే కదా? మనల్ని ఎందుకు ఊరికే అడిగా. అన్నా, కరెక్ట్ గా చేస్తాడంటావా? ఎందుకంటే అరిచే కుక్క కరవదంటారు. మిలిటరీ ఎవరు లేరు, కన్ఫ్యూజింగ్ గా ఉంది. మిస్ అయి దొరికితే చావ కొడతారు. వెంకన్న శత్రువు తరిగితే కదా. రేడియో స్టార్ కాజల్ హియర్. ప్రతిక్షణం సాంగ్ యూట్యూబ్ లో నేను అప్లోడ్ చేసిన వెంటనే అన్ని లైక్స్ కొట్టేసి అంతమంది చూసేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ నేను యాక్చువల్గా లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేశాను, నెక్స్ట్ వీడియోలో నేను గిటార్ వాయిస్తాను. ఈసారి జస్ట్ అన్న సమోసా పొద్దునేసిందేగా, ఒకటి తీసుకుంటా. త్వరగా టీ అయ్యా. అసలేంట్రా ప్రాబ్లం? మొహం అంతా చెత్త కొట్టేశారు. ఇదంతా మనకు అవసరమా చెప్పు? ఇంటర్వ్యూకి వెళ్ళామా, రూమ్కి వచ్చామా అని ఉండాలిరా. ఎరా, నైట్ నేను ఏ ఏరియాలో ఉన్నానో నీకు చెప్పాను కదా. నైట్ ఫుల్గా నేను రాలేదు, కనీసం నన్ను వెతకాలని కూడా నీకు అనిపించలేదా? వేలచేలో నాకు తెలిసి 25 వైన్ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క వైన్ షాప్ ముందు 4 తాగి పడిపోయింటారు. ఒక్కొక్కరు లేపి మొహం చూడమంటావా? జాబ్లో ఉన్న డిఫికల్టీ తెలిసి నిన్న రాత్రంతా వెతికాను తెలుసా? తెలుస్తోందిరా, ఫ్రెష్గా స్నానం చేసి పౌడర్ పూసుకొని వచ్చినప్పుడే బాగా తెలుస్తోంది రాత్రంతా వెతుకుంటావని. ఆ సంగతి వదిలి, సరే దీన్ని ఏం చేద్దాం అది చెప్పు. ఇద్దరు గ్యాప్ ఇవ్వకుండా నాకేం చేస్తున్నారా? రే, నువ్వేమైనా మాట్లాడావరా? నేను ఇంతవరకు అటెండ్ చేయలేదు. ఇక పైన చేసినా అటెండ్ చేయకు. రే, ఇవాళ మార్నింగ్ 11 గంటల్లోగా నా సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలని ఆఫీస్లో చెప్పారా. నా ఒరిజినల్స్ అన్ని ఆ బ్యాగ్లోనే ఉన్నాయి. రే, మనం వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేద్దామా? పోలీసులంతా సింప్లీ వేస్ట్. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేసాయి. వాళ్ళు ఏమంటారో చూద్దాం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఓకే?